హాయ్ హలో భోగిపళ్ళకైతే ఎలా రెడీ చేసుకున్నాను ఆల్రెడీ ప్రిపేర్ అంతా మీకు ముందు వీడియోలో పెట్టాను. మా పిల్లలకైతే అలా ఇద్దరిని కూర్చోబెట్టి మధ్యలో కృష్ణుడి బొమ్మను పెట్టాను. మా అత్తయ్య మా మావయ్య చేత ఫస్ట్ వేయించాను. యాక్చువల్లీ అయితే మేనమావ వేయాలి. మ్యాక్సిమం 5 ఇయర్స్ వరకు మా పెద్ద పాప 5 ఇయర్స్, మా చిన్న పాపకి 2 ఇయర్స్ వరకు మేనమావే ఫస్ట్ వేశారు. ఇప్పుడైతే ఇంకా వాళ్ళని పిలవలేదు. ఇప్పుడైతే స్టార్టింగ్ మా అత్తయ్య మా మావయ్య వేశారు. తర్వాత మా తోటకోళ్ళు కూడా వేసిందండి. నేను మ్యాక్సిమం అందరినీ కూడా పిలాలి అనుకుంటాను. మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి. తను మా పెద్ద తోటకోళ్ళు అండి. మా పాపకి కొద్దిగా చిరాగ్గా ఉండడం వల్ల మాట్లాడతలేస్తుంది. తాంబూలం వేస్తుందండి. ఇంకా చాలామంది భోగిపళ్ళు అయితే చేస్తున్నారు కానీ ధాన్యం అయితే వేయట్లేదు. కానీ ధాన్యం వేయాలి. మనకి అందుబాటులో ఉంటే వేయచ్చు, లేదంటే లేదు. కానీ అందుబాటులో ఉన్నంత అందరూ కూడా ధాన్యం అయితే వేయాలండి. మనకి మెయిన్ ధాన్యమే ముఖ్యము. కానీ చాలామంది ధాన్యం లేకపోవడం, కొంతమంది ఉండి కూడా చాలామంది వేయలేదు. నేను చాలా వీడియోలు చూశాను. అలా మా వీధిలో వాళ్ళందరినీ, మా తోటకోడళ్ళు అందరినీ అలా పిలిచి మా పిల్లలిద్దరికి ఇలా తాంబూలాలు వేయించి భోగిపళ్ళు వేయించి తాంబూలాలు అవి ఇస్తున్నాను. తను మా ఇంటి దగ్గర ఆవిడ. ఇప్పుడు నెక్స్ట్ మా పెద్దమ్మ వస్తుంది. మా పెద్దమ్మ తర్వాత అలా మొత్తం అందరూ కొంతమంది వీడియో కరెక్ట్గా లేదని చెప్పి నేనే కట్ చేశాను. తను అయితే మా ఫ్రెండ్ వాళ్ళ పాప. తనకి కూడా మా ఇంటి దగ్గర చేయించాలన్న ఉద్దేశంతో చేయించాను. అదిగో తన చేత తనకి కూడా ఒక ముగ్గురు వేశారు. ముగ్గురికి ఇలా తాంబూలాలు అవి ఇప్పించాము. ఇది చాలా ఆరోగ్యంగా ఉంటారండి. నాకు తెలిసి చాలామంది చేస్తున్నారు. ఇంతకుముందు అయితే చేసేటోళ్ళు కాదు. కానీ భోగిపళ్ళు అనేది చాలా మంచిది. పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఎన్నెన్నో డబ్బులు ఖర్చు పెడతా ఉంటాం మనము. కానీ ఇప్పుడైతే పెద్ద ఖర్చు అయితే ఏమి ఉండదు. కానీ పిల్లలు మాత్రం చాలా హెల్తీగా ఉంటారు అన్న మాట మాత్రం నిజం. నిజంగా మా పిల్లలు భగవంతుడి దయ వల్ల ఎప్పుడు బాగానే ఉంటారు. అలానే ఉంటారు. అలాగే ప్రతి ఒక్క పిల్లలు భోగిపళ్ళు వేసుకున్న ప్రతి పిల్లలు ఆరోగ్యం అంటే పిల్లలు అందరూ బాగానే ఉంటారు అనుకోండి. కానీ చాలా ఆరోగ్యంగా ఉంటున్నారని నాకు అనిపిస్తుంది. మీరు కూడా చాలా వరకు చిన్నపిల్లలకి వేయాలండి. తను మా తోటకోళ్ళు, మా చిన్నత్త వాళ్ళ కోళ్ళు. నాకు సిస్టరు, చాలా క్లోజ్ ఉంటాము. తను కూడా మా పెద్దత్త వాళ్ళ కోళ్ళండి. మొత్తం అందరూ చాలా బాగా వచ్చారండి. నేను ప్రతి సంవత్సరం కూడా బాగానే చేస్తాను. మా చిన్న పాపకైతే 3 సంవత్సరాలు ఈసారితోని. మా పెద్ద పాపకైతే 6 ఇయర్స్ చేసినట్టు ఈ ఇయర్తోని. ఇంకా 2 ఇయర్స్ చేయాలి అనుకుంటున్నాను. మరేమో తెలియదు. ఆ భగవంతుడు సహకరిస్తే 2 ఇయర్స్ చేస్తాను. ఎలా ఉందో మాకు వీడియోలో కామెంట్ పెట్టండి. నేను చాలా వీడియోలు చేస్తున్నాను. యాక్చువల్లీ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టింది అయితే మా పిల్లల కోసం. మా ఆయన నేను ఇప్పుడు చేసాము. తర్వాత పిల్లలు అలా కూర్చోబెట్టి కొద్దిగా వీడియో తీశాను. మా పెద్ద పాప, మా చిన్న పాప. మా పిల్లలు ఎలా ఉన్నారో కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.